ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. మా ఈ దైవ ప్రత్యక్షత కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. మరొక మారు దేవుని యొక్క మహాకృప చేత ఈ పరిచర్యను జరిగించడానికి దేవుడు ఎంతగానో సాయం చేస్తూ ఉన్నారు. మరి దర్శనముతో ఈ పరిచర్యను జరిగిస్తూ ఉన్నాం కనుక ఈ పరిచర్యను అందరూ కూడా జాగ్రత్త వీక్షించండి, మా కోసం ప్రార్థన చేయండి. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. మహోన్నతుడైన గొప్ప తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన దేవా, ఈ ప్రశస్తమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రాముఖ్యమైన సమయంలో నీ వాక్యోదుకు వస్తున్నాం. మీరు మాతో అందరితో మాట్లాడండి దేవా. నీ వాక్యములో ఉన్న సత్యాన్ని మేము గ్రహించినట్లు, వాక్యానుసారంగా మా బ్రతుకులు మార్చుకోగలిగినట్లు తగిన కృపతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్ముడా, మమ్మను సర్వసత్యంలో నడిపించండి. ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామములో కొద్దిపడి ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. పిల్లరా, ఈనాటి కార్యక్రమంలో మనకు అంశం దేవుడు గొప్ప కార్యములను చెయ్యును. ఈరోజు దేవుని పిల్లలుగా మనమందరము కూడా గమనించవలసిన సత్యం ఏమిటి అంటే, దేవుడు గొప్ప కార్యాలు జరిగించేవాడు. కనుక దేవుడు గొప్ప కార్యాలను జరిగిస్తుంటుండగా ఆ కార్యాలు నీవు నేను చూసి మరి దేవుని యందు భయభక్తులు కలిగి నిష్కపటమైన హృదయముతో యథార్థమైన భక్తిని చేయాలని దేవుడు అనాది కాలం నుండి నేటి వరకు కూడా మన ఎడల దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. వాక్యంలోకి వెళ్ళిపోదాం. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 12:16. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. పిల్లరా, సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. దేవుని కార్యాలు మనము చూడాలన్నా మనం మొట్టమొదటిగా దేవుడు ఎటువంటి కార్యాలు చేస్తాడా అని నిలిచి కనిపెట్టుకుని చూడాలట. ఈరోజు చాలామంది వారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమంటారంటే, ప్రభువా మా జీవితంలో ఈ కార్యము చేయి, ఆ కార్యము చేయి, మా పరిస్థితులు ఇలాగున్నాయి, మా జీవితంలో అద్భుతం చేయమని దేవుణ్ణి అడుగుతూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. కనుక సమూయేలు కూడా చెప్తున్నాడు, మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించి గొప్ప కార్యములను కనిపెట్టుడి అంటూ ఉన్నాడు. దేవుని కార్యాలు మనం కనిపెట్టాలి. చూద్దాం ఎందుకు సమూయేలు ఈ మాట అన్నాడు అంటే, పిల్లరా 14వ వచనంలో మనం చూస్తాం. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయన సేవించి ఆయన ఆజ్ఞలు భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును అంటాడు. అంటే మీకు క్షేమము కలగాలంటే
మీరును మీ రాజు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన సేవించాలి. ఆయన ఆజ్ఞలు భంగము చేయకూడదు. అప్పుడు దేవుడు మీ కొరకు గొప్ప కార్యాలు చేస్తాడని సమూయేలు భక్తుడు అంటా ఉన్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఆదికాండము 41 అధ్యాయములో యోసేపు ఇక్కడ ఈ మాటలు పలకడం మనం చూస్తాం. ఆదికాండము 41 అధ్యాయము 32వ వచనం, ఈ కార్యము దేవుని వల్ల నిర్ణయింపబడి ఉన్నది, ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. ఈ కార్యమును దేవుడు వల్ల నిర్ణయింపబడి ఉంది. దేవుడు ఈ కార్యాన్ని శీఘ్రంగా జరిగిస్తాడు. ఏంటి అంటే పిల్లరా, ఆ దినాలలో ఫరో అనే రాజుకు ఒక కల వచ్చింది. ఆ కలను బట్టి కలవరపడిపోతున్నాడు. ఏం జరగబోతుంది, ఏంటిది, ఈ కళ ఎందుకు వచ్చింది అని కలవరపడుతుంటే ఆ రాజు దగ్గరికి ఒక ఆయన వెళ్ళి, అయ్యా, యోసేపు అనే ఒక యవనస్తుడు ఉన్నాడు, ఆ కళ యొక్క భావమును చెప్పగలడు, కాబట్టి ఆయన పిలవండి అని చెప్పినప్పుడు యోసేపును పిలిచి రాజు ప్రశ్నించగానే యోసేపు ఈ మాట తెలియచేస్తూ ఉన్నాడు. పిల్లరా, దేవుడు తెలియచేయాలను దేనికి నిమిత్తము అంటే, కరువులో, మహాకరువులో దేవుడు సమృద్ధి కలుగు చేయాలనుకుంటున్నాడు. అంటే 7 సంవత్సరాలు సమృద్ధి, 7 సంవత్సరాలు కరువు. ముందేమో 7 సంవత్సరాలు సమృద్ధి కలగబోతుంది, ఆ తర్వాత 7 సంవత్సరాలు కరువు రాబోతుంది. మరి సమృద్ధి అయినప్పుడు ప్రజలందరూ కూడా శుభ్రంగా తిని సమస్తాన్ని కూడా మరి దుర్వినియోగం చేసుకుంటారు కదా. కరువు దినాల్లో మరి ప్రజలు ఎలా బ్రతుకుతారు అని అనేటప్పుడు ఈ యోసేపు చాలా వివరణలు ఇస్తూ, అందుకు తగినవాడు ఒకడిని నీ తర్వాత నియమించాలి, ఆ నియమించిన వాడి వలన కరువులో దేవుడు సమృద్ధిని కలుగు చేస్తాడు, దేవుడు చేసే గొప్ప కార్యము ఇదే, ఈ కార్యాన్ని దేవుడు శీఘ్రంగా చేస్తాడని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు కరువుల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, ఇరుకుల్లో ఉన్నావా, సమస్యల్లో ఉన్నావా, శోధనలో ఉన్నావా, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు శీఘ్రముగా అంటే ఖచ్చితంగా ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నిర్గమకాండము 9వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, నిర్గమకాండము 9:6లో అక్కడ ఐగుప్తు దేశములో ఒక సంఘటన జరిగింది. 9:6లో ఈ మాట మనం చూస్తాం. మరునాడు యెహోవా ఆ కార్యమును చేయగా ఐగుప్తీయుల పశువులన్నీ చచ్చును కానీ ఇశ్రాయేలు పశువులు ఒకటి చావలేదు. దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటో తెలుసా? దేవుడు తన ప్రజల పక్షాన గొప్ప కార్యం చేశాడు. ఐగుప్తీయులు ఇశ్రాయేలు చెరలో ఉన్నారు. ఐగుప్తీయుల మీదకి తెగులు వచ్చాయి. తెగులు వచ్చినప్పుడు దేవుడు చేసిన కార్యం వల్ల ఐగుప్తుల పశువులన్నీ చచ్చిపోయాయి. కానీ అదే సమయంలో ఇశ్రాయేలుకున్న పశువులలో ఏది కూడా చావలేదు. అవును ప్రియ దేవుని బిడ్డ, దేవుని యందు భయభక్తులు కలిగి నీవు జీవిస్తే దేవుడు నీ కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకే ఒక దగ్గర ఇలా రాయబడింది, నీ పక్క 1000 మంది కూలినను, నీ పక్క నీ కుడి పక్క 10,000 మంది కూలినను అపాయముని యొద్దకు రాదు. ఎస్, దేవుడు నిన్ను ఎన్నో అపాయాల్లో నుండి, ఎన్నో ప్రమాదంలో నుండి తప్పిస్తున్నాడని గుర్తెరుగుతున్నావా?
దేవుడు నీ కొరకు గొప్ప కార్యం చేస్తున్నాడని గ్రహిస్తున్నావా? అందుకనే దేవుని ప్రజలుగా ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. అప్పుడు దేవుడు జరిగించు గొప్ప కార్యాన్ని నువ్వు చూస్తావు. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 11, 12 వచనంలో చూస్తే, మొదటి సమూయేలు గ్రంథం 3, 11, 12లో చూస్తే, అంతటా యెహోవా ప్రత్యక్షమై యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దానిని వినువారందరూ చెవులు గింగురుమనును అంటాడు. అంటే సమూయేలుతో దేవుడు మాట్లాడాడు, ఇశ్రాయేలీల్లో నేను ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాను, దాని వినువారి చెవులు గింగురమను అంటాడు. ఎవరిని గురించి ఈ మాటలు దేవుడు సెలవిచ్చాడు అంటే ఏలీ ఇంటి వారి గురించి. పిల్లరా, సమూయేలు దేవుని యొక్క ప్రత్యక్ష గుడారములో అతి పరిశుద్ధ స్థలములో పడుకున్నప్పుడు సమూయేలుతో దేవుడు మాట్లాడిన మాట అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోతే, దేవుని తృణీకరిస్తే, దేవుని మాట వినకపోతే, నిష్కపటమైన హృదయంతో ఆయన సేవించకపోతే, నిష్టానుసారంగా జీవిస్తే దేవుడు ఒక కార్యం చేస్తాడు. అది ఏంటంటే, ఏలీ ఇంటి వారికి ఏ నష్టమైతే కలిగిందో అటువంటి నష్టమే నీకు కూడా దేవుడు కలిగిస్తాడు. కనుక దేవుడు మంచి కార్యాలు చేస్తాడు. నువ్వు దేవుని భయపడితే, నువ్వు దేవునికి భయపడకపోతే నీ కొరకు నష్టాన్ని కలిగించే కార్యాన్ని కూడా దేవుడు చేస్తాడు. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 49వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి రాజుల గ్రంథం 8:49లో సొలొమోను ఒక ప్రార్థన చేస్తాడు. సొలొమోను చేసిన ప్రార్థన ఏంటంటే, ఆకాశమును నీ నివాస స్థలములందు నీవు వారి ప్రార్థన విన్నపములు విని వారి కార్యములను నిర్వహించి. సొలొమోను ఏమని ప్రార్థన చేస్తాడంటే, యెరూషలేము దేవుని మందిరాన్ని కట్టించి దాన్ని ప్రతిష్ఠించిన తర్వాత దేవుణ్ణి బ్రతిమాలుకుంటూ, అయ్యా నువ్వు అందరి ప్రార్థనలు ఆకాశం నుండి వినాలి, అందరి ప్రార్థనలు ఆకాశం నుండి విని వారి వెన్నుభూములన్నీ కూడా విని వారి కార్యములను జరిగించాలి అని పిల్లరా సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. అవును, సొలొమోను చేసిన ప్రార్థన దేవునికి నచ్చింది. అందుకనే దేవుడు ఆ ప్రార్థన అంగీకరించి ఆనాటి దినం నుండి నేటి దినాల వరకు నువ్వు దేవుని మందిరంలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆకాశం నుండి ఆ ప్రార్థన ఆలకించి నీ కొరకు గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఏం చూడాలనుకుంటున్నావు? దేవుని మందిరానికి దూరంగా ఉంటే దేవుని కార్యాలు చూడలేవు. దేవుని మందిరంలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆకాశం నుండి ప్రార్థన ఆలకించి నీ కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన మందిరములో ఆయన మరి ఉన్నాడు. ఎందుకంటే ఎక్కడ ఆయన నామటి 2-3 కూడి ప్రార్థన చేస్తారో అక్కడ ఉంటాను ఆయన సెలవిచ్చాడు. కాబట్టి అక్కడ ఆయన ఉండి ప్రార్థనలు విని గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు నీ ప్రార్థన దేవునికి వినబడుతుందా? నీ ప్రార్థన గొప్ప కార్యాలు జరిగిస్తుందా? చూస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 24వ వచనంలో మరి సమూయేలు ఒక ప్రకటన చేశాడు. 12:24లో సమూయేలు చేసిన ఒక ప్రకటన ఏంటంటే, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన సేవించుట ఆవశ్యకము.
సమూయేలుకు ప్రకటన చేశాడు. ఇశ్రాయేలు సర్వ సమాజం అంతటితో ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో అది మీరు తలంచుకోండి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ఆయన అంగీకరించింది మొదలుకొని నేటి వరకు నీ జీవితంలో దేవుడు ఎన్నో ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు కదా. ఆ కార్యాలు మర్చిపోతున్నామా? లేకపోతే ఆ కార్యాలను తలుస్తూ ఉన్నామా? అవును, దేవుని దగ్గరికి రాకమునుపు నా జీవితం ఎలాగ ఉండేది, కనుక దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు, కాబట్టి ఈరోజు నేను ఇలాగ ఉన్నాను, కాబట్టి నా దేవుడు గొప్పవాడని నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆ దినము నుండి ఎప్పుడెప్పుడు ఏ అవసరాలు బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావో నీ ప్రార్థన ప్రతిసారి దేవుడు ఆలకించి నీ కొరకు ఎన్నో 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 గొప్ప కార్యాలు చేశాడు కదా. ఆ ప్రతి కార్యాన్ని కూడా నువ్వు తలుచుకొని దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగా జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు, ఇంకా నువ్వేం చేయాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి నిష్కపటమైన హృదయాలతో ఆయనను సేవించాలి. అవును, అయ్యో నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని ఒకవేళ నువ్వు ఎవరికైనా చెప్పు ఉంటావు, సంఘంలో కూడా సాక్ష్యం చెప్పు ఉంటావు, మంచిది. మరి బయటికి వెళ్ళిపోయి అనేక మధ్యలో దేవుడు నా కొరకు ఎన్ని కార్యాలు చేశాడని ఒక్కొక్క కార్యాన్ని నువ్వు చెప్పి ఉంటావు, చాలా మంచిది. అయితే దేవుడు జరిగించిన ఆ కార్యమును నీవు తలంచుకొని దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నావా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలి. నీవు నేను మనమందరం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అంతేకాదు నిష్కపటమైన హృదయాలతో ఆయనను సేవించాలి. చాలాసార్లు దేవుడు గొప్ప గొప్ప కార్యాలు అనేక మంది జీవితంలో చేస్తూ ఉంటాడు. అయితే కార్యాలన్నీ కూడా అనుభవించి చాలాసార్లు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించం, నిష్కపటమైన హృదయముతో ఆయన సేవించం. ఆయన సేవించడం, ఆయన ఆరాధించడం, ఆయనకు ప్రార్థన చేయడం మర్చిపోతాం, మానేస్తాం. దేవుడు దానిని నీలో నాలో చూస్తూ ఉన్నాడు. అందుకని సమూయేలు ప్రకటన చేశాడు, దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోండి, నిష్కపటమైన హృదయంతో ఆయన సేవించండి. ఇది ఆవశ్యకం, ఖచ్చితంగా చేయాలి. పిల్లరా, అనాది కాలం నుండి కూడా దేవుడు మాట్లాడుతున్నాడే. దేవుని మాటలు విని దీవించబడు. తల వంచుకొని ప్రార్థన చేసుకుందాం. నీతో మాట్లాడుతున్న దేవుని వైపు తిరిగి రక్షణ పొందు, మారు మనసు పొందు, నీ జీవితాన్ని సరిచేసుకొని దేవునికి మహిమకరంగా జీవించు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. విన్న మాటలు అందరి హృదయంలో ఫలింపొచ్చాను. ఇదిగో ప్రభా, విన్న వాక్యము ద్వారా మా బ్రతుకులు మార్చుకునే ధన్యతను దయచేయండి. నీ రాజ్యంలో మేము చేర్చబడాలి, కానీ నాయన ఈ లోకములో విడిచిపెట్టబడి అటు తర్వాత అగ్నిగుండంలో పడవేయబడ్డానికి మమ్మల్ని పిలవలేదు, మమ్మల్ని అందుకోసం ఏర్పాటు చేసుకోలేదు. మమ్మను చేర్చుకొని నీ రాజ్యములో యుగ యుగాలు జీవించడం కొరకు చేర్చుకున్నావు. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాం. కనుక ఈ వాక్యం విన్న ప్రజలు ప్రతి వారిని కూడా దీవించండి, ఆస్వాదించండి. ప్రతి కుటుంబాన్ని ఆస్వాదించండి. ప్రతి వారి ఆత్మీయ ఎదుగుదల దయచేయండి. కడ వరకు నమ్మకంగా జీవించే ధన్యతను దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుడి మీ అందరు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.